వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ యొక్క కీ రిలీజ్ అయిన తర్వాత చాలామందికి చాలా విధాలుగా డౌట్ ఉంటుందన్నమాట. అది ఎలా అంటే, నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, నేను మెరిట్ లిస్ట్లో ఉంటానా లేదా, నేను పీఈటీ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతానా లేదా అని చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయన్నమాట నాకు ప్రీవియస్ వీడియోస్కి. సో మీ అందరి కోసం మళ్ళీ ఒక వీడియో తీస్తున్నాను. ఈ వీడియోలో మీకు అందరికీ మీకు కావాల్సిన సమాధానాన్ని ఇందులో చెప్తాను అన్నమాట. సో మనకి ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఎగ్జామ్ యొక్క కీ అనేది రిలీజ్ అయింది కదా. సో అప్పుడు మనకి ఒక్కొక్కరికి ఒక రకంగా మార్క్స్ వచ్చాయన్నమాట. సో చాలామంది ఏమనుకుంటారంటే, నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి కదా, నేను కట్ ఆఫ్కి మ్యాచ్ అవుతానా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్కి మ్యాచ్ అయినా కానీ, రన్నింగ్ క్వాలిఫై అయినా కానీ మెరిట్ లిస్ట్లో నా నేమ్ ఉంటుందా లేదా, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 90 మార్క్స్ వచ్చాయి కదా, నాకు 80 మార్క్స్ వచ్చాయి కదా, నాకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. వీళ్ళందరూ పీఈటీలో క్వాలిఫై అయితే అందులో నాకు మెరిట్ లిస్ట్లో నా పేరు ఉంటుందా లేదా అని చాలామంది చాలా విధాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు అనమాట. నేను ఇంతకుముందు ఇంతకుముందు చేసేటువంటి ప్రీవియస్ వీడియోలలో చాలామంది చాలా విధాలుగా కామెంట్ చేశారు. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అడుగుతున్నారు అనమాట చాలామంది. వాళ్ళందరి కోసం మళ్ళీ ఒక వీడియో తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది పాయింట్ కాదు ముఖ్యంగా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనుకోండి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మేల్ అనుకోండి, మీకు 70 అబోవ్ వచ్చాయనుకోండి, మీరేమనుకుంటారంటే నాకన్నా ఎక్కువ మార్క్స్ చాలామందికి వచ్చాయి కదా, సో కట్ ఆఫ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, సో నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలా వద్దా. ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేసినా కానీ బై లక్ నేను అందులో మెరిట్ లిస్ట్లో ఉంటానా లేదా అని చాలామంది డౌట్గా ఉంటుందన్నమాట. సో అది ఎలా అంటే, మనకు రన్నింగ్ ఎలా అంటే 5 minutes 45 seconds ఉంటుంది కదా మనకి, 1600 minutes రన్నింగ్. దానితో పాటుగా మనకి ఫీమేల్స్కి అయితే 800 meters 3 minutes 40 seconds ఉంటుంది. అదేవిధంగా లాంగ్ జంప్ మనకి మేల్కి అయితే 14 feet ఉంటుంది. కానిస్టేబుల్ ఎగ్జామ్ మనకి ఫీమేల్కి లాంగ్ జంప్ 9 feet ఉంటుంది, మేల్కి అయితే హై జంప్ 4 feet ఉంటుంది, ఫీమేల్కి అయితే హై జంప్ 3 feet ఉంటుంది కదా. సో ఈ విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా హైట్ కూడా మనకి యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి మేల్ అయితే 165, ఫీమేల్కి 157, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి మేల్కి 160, ఫీమేల్కి 152. అదేవిధంగా మనకి మేల్స్కి అయితే చెస్ట్ ఉంటుంది అనమాట, ఫీమేల్స్కి అయితే చెస్ట్ మెజర్మెంట్ ఉండదు. మనకు మేల్స్కి అయితే యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీకి అన్ఎక్స్పాండెడ్గా 80 ఉండాలి, విత్ ఎక్స్పాన్షన్ 85 ఉండాలన్నమాట, 5 ఇంక్రీజ్ కావాలి. ఎస్సీ ఎస్టీ వారికి అన్ఎక్స్పాండెడ్గా 76.2 ఉండాలి, విత్ ఎక్స్పాన్షన్ 81.2 ఉండాలి కదా. సో ఈ విషయం మీ అందరికీ తెలుసు. మనకి ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఫిజికల్ ఈవెంట్స్ ఎలా ఉంటాయంటే ఇవి చాలా టఫ్గా ఉంటాయన్నమాట. సో మనకి మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 120 కదా ఎగ్జాము, ఈ 120లో మనకి మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు కొంచెం బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట. సో వాళ్ళు ఏంటంటే, ఇది ఓన్లీ నా ఎస్టిమేషన్ మాత్రమే, యాజ్ ఇట్ ఈస్గా ఇలా ఉంటుందని నేను చెప్పలేను, ఎందుకంటే కొంతమందిని అనాలిసిస్ చేసి చెప్తున్నాను అనమాట. మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు చాలా ఎగ్జామ్స్లలో ప్రిపేర్ అవుతూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు కొంచెం హై లెవెల్లో ప్రిపేర్ అవుతూ ఉంటారు, అంటే ఎట్లా అంటే కొంచెం గ్రూప్స్ లెవెల్ ఇట్లా ఈ విధంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు అన్నమాట. ఎస్ఎస్సి, సిజిఎల్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇట్లా కొంచెం హై లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ యొక్క నోటిఫికేషన్ పడింది కదా, ఒకసారి ట్రై చేద్దాం, మనకు కూడా కొంచెం మాక్ టెస్ట్లా ఉంటుంది, కొంచెం ప్రాక్టీస్ అవుతుంది అని ఇట్లా అప్లై చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకు వాళ్ళకు మార్క్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి, ఎందుకంటే అది వాళ్ళ స్టాండర్డ్ తగ్గట్టు ఎగ్జామ్ కాదు కదా, వాళ్ళది కొంచెం హై స్టాండర్డ్ అనమాట. సో అందుకు వారికి మార్క్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మార్క్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఎక్కువ గ్రౌండ్ పైన ఫోకస్ చేయరు అనమాట, ఎందుకంటే ఎక్కువ స్టడీలో ఉన్న వాళ్ళు ఈ గ్రౌండ్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే మనకు మెయిన్గా ఈ గ్రూప్స్లో కానీ, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ కానీ
ఎస్ఎస్సి సిజిఎల్ కానీ ఎక్కువగా మనకి ఈ ఫిజికల్ ఈవెంట్స్ అనేవి ఉండవన్నమాట. ఓన్లీ డిపెండ్స్ అపాన్ ఎక్కువగా ఎగ్జామ్ పైనే ఉంటుందన్నమాట. మనకి రిటన్ టెస్ట్ పైన ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుందన్నమాట మనకి ఈ హై లెవెల్ ఎగ్జామ్స్ అన్నీ. సో మనకు మెయిన్గా ఏంటంటే ఇట్లా మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఈ గ్రౌండ్ పైన తక్కువగా ఫోకస్ చేస్తారనమాట. సో వాళ్ళు ఈజీగా ఈ పీఈటీ టెస్ట్లో డిస్క్వాలిఫై అవుతారనమాట. సో మనం ఏమిటంటే మార్క్స్ తక్కువ వచ్చాయని బాధపడకుండా మనకి 80+ లేదా 70+ అబోవ్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఈ గ్రౌండ్ పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే బై లక్ అందులో హై మార్క్స్ వచ్చిన వాళ్ళు పీఈటీ టెస్ట్లో డిస్క్వాలిఫై అయ్యారనుకోండి, మనకు సెకండ్ లిస్ట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆ డిస్క్వాలిఫై అయిన వాళ్ళని తీసేస్తారు మనకి. ఆ సెకండ్ లిస్ట్లో రిమైనింగ్ వాళ్ళని అంటే ఆ కట్ ఆఫ్కి కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ 80 పెట్టారనుకోండి, 80 అబోవ్ ఉన్న వాళ్ళని పీఈటీ టెస్ట్కు తీసుకున్నారు. సో ఆ 80కి అబోవ్ ఉన్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ని తీసుకున్నారు అనుకోండి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో. ఆ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 10 మెంబర్స్ని తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక పోస్ట్కి 10 మెంబర్స్ని తీసుకుంటారు కదా. సో ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. ఒక పోస్ట్కి 10 మెంబర్స్ని తీసుకున్నప్పుడు ఆ 10 మెంబర్స్లో ఒక 5 to 6 మెంబర్స్ అనేవాళ్ళు ఈ పీఈటీ టెస్ట్లలో డిస్క్వాలిఫై అయ్యారనుకోండి, వారికి ఏం కావాలి, ఒక పోస్ట్కి 10 మెంబర్స్ కావాలి. సో ఇక్కడ ఒక పోస్ట్కి 10 మెంబర్స్ తీసుకున్నప్పుడు అక్కడ 5 మెంబర్స్ లేదా 6 మెంబర్స్ డిస్క్వాలిఫై అయ్యారనుకోండి, వాళ్ళకు తగ్గట్టుగా స్టాండర్డ్స్ లేవు కదా. సో అందుకు మనకి సెకండ్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ సెకండ్ లిస్ట్లో ఎలా చేస్తారంటే మనకు ఇక్కడ 80+ అబోవ్ వాళ్ళని తీసుకున్నారు కదా, 80+ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళని మాత్రమే పీఈటీ తీసుకున్నారు కదా. సో ఇప్పుడు 80 కన్నా కొంచెం తక్కువ అంటే 79, 78, 77, 76 ఇట్లా ఈ రేంజ్లో ఉన్న వాళ్ళని మళ్ళీ సెకండ్ లిస్ట్లో పిలిచే అవకాశం ఉందన్నమాట. సో మీరేం చేస్తారంటే, నాకు కొంచెం మార్క్స్ తక్కువ వచ్చాయి, నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలా వద్దా అని డౌట్గా ఉంటుంది కదా. సో మీరైతే మీ రన్నింగ్ని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే బై లక్ మీరు ఈ సెకండ్ లిస్ట్లో కానీ లేదంటే ఫస్ట్ లిస్ట్లోనే మీరు వచ్చారనుకోండి, మీరు అప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేయలేదనుకోండి, మీరు ఆ లిస్ట్లో వచ్చినా కానీ మీరు రన్నింగ్కి ఎలిజిబుల్ కాకుండా, అంటే మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయలేదనుకోండి, మీరు ఆ పీఈటీ టెస్ట్కి ఎలిజిబుల్ అయినా కానీ మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయలేకుండా డైరెక్ట్గా వెళ్ళారనుకోండి, అక్కడ డిస్క్వాలిఫై అవుతారు. సో మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల పెద్దగా నష్టం వచ్చింది ఏం లేదు కదా. మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల బాడీ ఫిట్గా ఉంటుంది, మీరు కూడా కొంచెం హెల్తీగా ఉంటారు. సో రన్నింగ్ అయితే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం వలన జరిగే నష్టం అనేది ఏమీ లేదనమాట. సో మనకి ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఫెన్స్కు ప్రిపేర్ అవుతున్నారు అనమాట. డిఫెన్స్ అంటే మనకు యూనిఫామ్ జాబ్స్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు అంటే కానిస్టేబుల్ కానీ, మన స్టేట్ కానిస్టేబుల్ కానీ, స్టేట్ ఎస్ఐ కానీ, లేదంటే మనకు సెంట్రల్ ఎస్ఎస్సి కానీ, ఆర్మీ కానీ, అగ్నివీర్ ఇట్లా ఉన్నాయి కదా. సో వీటికి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, మీరు ఇట్లా రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం వలన జరిగే నష్టం ఏం లేదు కదా. మీరు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో మీరు ఈ కట్ ఆఫ్ మ్యాచ్ కాలేదనుకోండి, మనకు స్టేట్ గవర్నమెంట్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి ఆర్మీ, నేవీ ఇట్లా ఉంటాయి కదా మనకి. సో ఈ డిఫెన్స్లలోకి వెళ్ళడానికి మీకు సులభంగా ఉంటుందన్నమాట. ఎస్ఎస్సి, జీడీ కానీ ఇట్లా వీటిపైకి వెళ్ళడానికి మీకు ఇప్పటి నుంచే మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం వలన నెక్స్ట్ నోటిఫికేషన్లో సరే మీరు ఫిట్గా ఉంటారన్నమాట. ఎందుకంటే మనకి ఈ 5 minutes 45 secondsలో 1600 meters రన్నింగ్ కంప్లీట్ చేయాలంటే చాలా టఫ్గా ఉంటుంది. దానికి ఎంతో ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇట్లా ఆర్మీ రన్నింగ్ కంప్లీట్ చేశాను కాబట్టి నా యొక్క అనుభవంతో మీకు చెప్తున్నాను అనమాట. ఈ 1600 metersని 5 minutes 45 secondsలో కంప్లీట్ చేయాలంటే చాలా టఫ్గా ఉంటుంది. సో అందుకే ఇప్పటి నుంచి అయినా సరే మీరు ఈ కట్ ఆఫ్కి మ్యాచ్ అవుతానా లేదా, నాకు మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయా లేదా, ఇట్లా మీరు ఒక డైలమాలో ఉండకుండా మీ యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించి ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ కాకుంటే నెక్స్ట్ జరగబోయేటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ ఏదో ఒక ఎగ్జామ్లో నేను క్వాలిఫై కావాలి అనే ఆ మోటివేషన్తో మీరు ముందుకు వెళ్ళాలన్నమాట. సో నాకు ఓన్లీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మార్క్స్ తక్కువ వచ్చాయని డిసప్పాయింట్ అయ్యి మీరు దీని గురించి ఆలోచించకుండా ఉంటే మీకు లైఫ్ అనేది చాలా కొంచెం బోరింగ్గా ఉంటుంది. అదేవిధంగా మీరు చాలా డిప్రెస్డ్గా ఉంటారనమాట. సో మీకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చినా కానీ ఇది పక్కన పెట్టేసి తర్వాత చదవాల్సిన దాన్ని చూడండి. ఎందుకంటే మనము అయిపోయిన దాన్ని మనం ఏం చేయలేము. సో
మీరు ఇప్పుడు ఎంత ఆలోచించినా ఎంత ఏడ్చినా అంటే ఎంత బాధపడినా కానీ మీరు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నాకు మార్క్స్ తక్కువ వచ్చాయని ఎంత బాధపడినా మీకు అవి దానివల్ల యూజ్ ఏం లేదు కదా. సో అయిపోయిన దాన్ని వదిలేసి త్వరలో జరగబోయేటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ అప్లై చేసి ఉంటే కదా వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. మీరు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఒక బై లక్ మీకు కట్ ఆఫ్ మ్యాచ్ అయ్యి మీరు పీఈటీకి ఎలిజిబుల్ అయ్యారనుకోండి. సో మీరు దీంతో పాటుగా రన్నింగ్ను ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇట్లా పీఈటీకి ఎలిజిబుల్ అయితే మీరు రన్నింగ్కి వెళ్తారు. ఒకవేళ పీఈటీకి ఎలిజిబుల్ కాకుండా కట్ ఆఫ్కి డిస్క్వాలిఫై అయ్యారనుకోండి, కట్ ఆఫ్లో మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి, మీరు ఎట్లాగో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బీ గ్రూప్ డికి కానీ ఉపయోగపడుతుంది అనమాట. సో మీ యొక్క ప్రిపరేషన్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా కంటిన్యూగా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నమాట. మీరు మాత్రం మీ ప్రిపరేషన్ని మాత్రం కంటిన్యూ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి ఈ నోటిఫికేషన్ కాకుండా వచ్చే నోటిఫికేషన్ అయినా సరే మన జాబ్ను ఖచ్చితంగా సాధిస్తామనే ఒక నమ్మకంతో మీరు మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయినా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఇట్లా డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ క్విజెస్, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఎవరైనా ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతూ ఉంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో కండి. ఎందుకంటే ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని, ఇంపార్టెంట్ టాపిక్స్ని అందులో డైలీ పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి.